ಮತ್ತು ನಾವು ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಮುಖ್ಯ ದ್ವಾರದಿಂದ ಸಿದ್ದಯ್ಯನವರ ಮಠಕ್ಕೆ ಹೋಗ್ತಕ್ಕಂಥ ದಾರಿಯಲ್ಲಿ ನಾವಿವತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಸಿದ್ದಯ್ಯನವರು ಅಂದ್ರೆ ಯಾರು, ಸಿದ್ದಯ್ಯನವ್ರಿಗೂ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವ್ರಿಗೂ ಏನು ಸಂಬಂಧ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನ ನಾವು ಇವತ್ತಿನ ಸಂಚಿಕೆಯಲ್ಲಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಬನ್ನಿ. ನಮಸ್ಕಾರ. ಇಂದಿನ ಸಂಚಿಕೆಗಳಲ್ಲಿ ಶ್ರೀ ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಮಾಹಿತಿ ಬಗ್ಗೆ, ಹಲವಾರು ಸನಾತನ ಧರ್ಮಗಳ ಬಗ್ಗೆ ನಾವು ಮಾಹಿತಿಗಳನ್ನ ಕೊಡ್ತಾ ಹೋಗ್ತೀವಿ. ಇಂದಿನ ಸಂಚಿಕೆಗಳು ಹೇಳಿದ್ವಿ, ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳಾದ ಪಟ್ಟ ಶಿಷ್ಯ ಒಬ್ರು ಇದ್ದಾರೆ. ಅವ್ರು ಯಾರು? ಸಿದ್ದಯ್ಯನವರು ಅಂತಕ್ಕಂಥದ್ದು. ಅವರು ಸಿದ್ದಯ್ಯನವ್ರು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಪವಾಡಗಳೇನು, ಸಿದ್ದಯ್ಯನವರು ಸಮಾಜಕ್ಕೋಸ್ಕರ ಏನು ಸಂದೇಶಗಳನ್ನ ತಿಳಿಸಿದ್ದಾರೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಒಂದು ಮಾಹಿತಿಯನ್ನ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಅವರ ಜೀವ ಸಮಾಧಿನೂ ಕೂಡ ತಮ್ಗಳಿಗೆ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀರಿ ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ರಿ. ಇವತ್ತು ಆ ಸಮಯ ಬಂದಿದೆ. ಇವತ್ತು ನಾವು ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಸಿದ್ದಯ್ಯನವರ, ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಪರಮ ಶಿಷ್ಯನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಿದ್ದಯ್ಯನವರ ಜೀವ ಸಮಾಧಿ ಮುಖ್ಯ ದ್ವಾರದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ನಾವು ಮಾತಾಡ್ತಿದ್ದೀವಿ. ಈ ಸ್ಥಳದ ಬಗ್ಗೆ ಮತ್ತೆ ಅವರುಗಳ ಸಿದ್ದಯ್ಯನವರ ಹಲವಾರು ಮಾಹಿತಿಗಳ ಬಗ್ಗೆ ಕೊಡೋದಕ್ಕೆ ನಮ್ಮ ಮುಂದಾಗಿದ್ದಾರೆ ಇಲ್ಲಿನ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರು. ನಮಸ್ತೆ. ನಮ್ಮ ಹೆಸರು ಸಿದ್ದಯೋಗಿ ಸ್ವಾಮಿಗಳವರು ನಮ್ಮ ಜೊತೆ ಕೈ ಬೆರೆಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿನ ಕೆಲವೊಂದು ಮಾಹಿತಿಗಳು ನಮ್ಮ ಕ್ಯಾಮ್ರಾ ಮುಖಾಂತರ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ಹಲವಾರು ಕೆಲವೊಂದು ಅವರ ಧ್ವನಿಲಿ ನಾವು ಕೇಳೋಣ. ಇಲ್ಲಿನ ಸ್ಥಳದ ಮಹಿಮೆ ಏನು, ಅವರ ಪರಿಚಯನ ನಾವು ಮಾಡ್ಕೊಂತ ಹೋಗೋಣ. ಖಂಡಿತ ಸ್ವಾಮಿ. ನಮಸ್ತೆ. 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 ಇವತ್ತು ಇನ್ನೊಂದು ವಿಶೇಷ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ಸಿದ್ದಯ್ಯನವರ ಮಹಾನುಭಾವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಿದ್ದಯ್ಯನವರ 9ನೇ ತಲೆಮಾರು, 9 ತಲೆಮಾರನ ನಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ತಮ್ಮಗಳಿಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಸ್ತಿದ್ದೀವಿ. ಅವರೇ ಕೂಡ ಇಲ್ಲಿನ ಮಾಹಿತಿ ಬಗ್ಗೆ, ಸಿದ್ದಯ್ಯನವರ ಮಠದ ಒಂದು ಮಾಹಿತಿ ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಡೋದಕ್ಕೆ ಮುಂದಾಗಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಇವರನ್ನ ದರ್ಶನ ಮಾಡ್ತಿರೋದು ನಮ್ಮಗಳ ಭಾಗ್ಯ. ಹಾಗಾಗಿ ಇವರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮಗಳ ಮೇಲಿರ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ಮಾತನ್ನ ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡೋಣ. ಇದು ಇವ್ರದ್ದು ಯಾವ ಸಮಾಧಿ, ಅದು ಯಾವ ಸಮಾಧಿಗಳು, ಇವ್ ಸಮಾಧಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಏನು ಆ ಸ್ಥಳದ ಮಹಿಮೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಾವು ಕೇಳೋಣ. ಸ್ವಾಮಿ ನಮಸ್ಕಾರ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ సిద్ధయ్య స్వాముల వారి జీవ సమాధి ఇది. సిద్ధయ్య స్వాముల వారు 12 సంవత్సరాలు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గర సేవ చేసినాడు. ఆయన యొక్క సేవను మెచ్చి స్వాముల వారు సమాధి అయిన తర్వాత ఆ సమాధిలోంచి బయటకు వచ్చి స్వాముల వారు ఆయన ధరించినటువంటి పాదుకలు, ఆయన శిఖాముద్రిక, ఆయన దగ్గర ఉండబడినటువంటి యోగదండము, తాళపత్ర గ్రంథాలు, అలాగే శాలిగ్రాములు అనేటువంటి వస్తువులను ఆ సిద్ధయ్య గారికి ఆయన యొక్క చేసినటువంటి సేవను మెచ్చి స్వాముల వారు ఆయనపై సమర్పించినారు. అయినప్పుడు ఈ సిద్ధయ్య స్వాముల వారు మొట్టమొదట ఆ బ్రహ్మంగారి దగ్గర చేరిన తర్వాత, స్వామి నాకు ఒక వివాహం వద్దు, నాకు ఏమొద్దు అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి చెప్పినాడంట. చెప్పినప్పుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి, నైనా సిద్ధ, నువ్వు తప్పకుండా వివాహం అనేటువంటిది చేసుకోవాలా, ఎందుకు కావున నువ్వు వివాహం చేసుకోవాలంటే, నువ్వు ఒక సంసారి అయిన తర్వాత నీ గర్భకూలమున 5 మంది కుమారులు జన్మిస్తారు. 5 మంది కుమారుల్లో కూడా 4వ కుమారుడు ఎంతో పవిత్రమైనటువంటి నామధేయంతో పెద్ద పీరయ్య స్వామి అనేటువంటి ఆయన జన్మిస్తాడు.
ఆయన నిన్ను నన్ను ఇద్దరిని మెచ్చినటువంటి మహానుభావుడు అవుతాడు అని బ్రహ్మంగారి సిద్ధయ్య గారికి చెప్పి ఆయనకు వివాహం జరిపించినాడంట వీరబ్రహ్మేంద్ర స్వామి. వివాహం జరిపించిన తర్వాత ఆ కుమారులు 5 మంది కుమారులు జన్మించి అందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత 4వ కుమారుడైనటువంటి పెద్దపీరయ్య స్వామి ఆయనకు తపస్సుకు చేసేదానికి సమయం ఆసన్నమైనప్పుడు స్వామి అప్పుడు సిద్ధయ్య గారు ఇంకా సమాధి కాలేదు. అప్పుడు ఆయన పెద్దపీరయ్య స్వామి సమాధికి తపస్సుకు వెళ్ళేటప్పుడు ఆయన చెప్పినాడంట వాళ్ళ తండ్రి గారికి, నాయనా నాకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మొదటి పూజ అని చెప్పినారు కదా, ఏదైతే ఇక్కడ జాగా ఉందో ఈ జాగా నాకు విడిచిపెట్టి మీరు పక్కన సమాధి కండి అని చెప్పినాడంట. చెప్పి పెద్దపీరయ్య స్వామి అనేటువంటి 4వ కుమారుడు తపస్సుకి వెళ్ళిపోయినాడంట. తపస్సుకి వెళ్ళిపోయి 24 సంవత్సరాలు ఆయన ఎలుమూరు కొండ అనేటువంటి కొండలో తపస్సు చేసినాడంట. తపస్సు చేసిన తర్వాత ఈ సిద్ధయ్య స్వామి కూడా ఆ యొక్క టైంలో ఆయన సమాధి చేయడానికి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైనప్పుడు ఆ సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడే సమాధి అయినాడంట మొట్టమొదట. సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడే సమాధి అయినాడంట మొట్టమొదట. సమాధి అయినప్పుడు ఆయన కుమారుడు 4వ కుమారుడు పెద్దపీరయ్య స్వామి 24 సంవత్సరాలు తపస్సు పూర్తి చేసుకొని మఠానికి వచ్చినాడంట. మఠానికి వచ్చి అక్కడ నిల్చొని చూస్తే ఇక్కడ జాగా లేదు. అక్కడ నిల్చొని చూస్తే ఇక్కడ జాగా లేదు. పెద్దపీరయ్య స్వాముల వారు ఎదురుగా ఉన్నటువంటి ఈ జాగాలో ఏదైతే పెద్దపీరయ్య స్వామి ఈ జాగా నాకు కావాలని అడిగినాడో ఆ జాగా ఆయన విడిచిపెట్టకుండా సిద్ధయ్య గారి సమాధి ఇక్కడ ఉండేది. అప్పుడు ఆయన కోపంతో ఎంతో ఆగ్రహంతో పొంది, నాయనా నాకు ఆనాడు బ్రహ్మంగారు నాకు మొదటి పూజ అని చెప్పినాడు కదా, మరి మీరు ఈడ సమాధి అయితే నా పరిస్థితి ఏంది అని అడిగినాడంట. అప్పుడు ఆ సమాధి అయిన తర్వాత 24 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉండబడినటువంటి సిద్ధయ్య గారి సమాధి అటు పక్కకు తొలగిపోయిందంట. ఈడున్నటువంటి సమాధి అట్లే జరిగిపోయింది. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి పెద్దపీరయ్య స్వాముల వారు ఇక్కడ వచ్చి జీవ సమాధిని పొందినాడట. అది ఇక్కడ మనకు ఉండేటువంటి చరిత్ర. ఆ తర్వాత ఉగాది పండుగ రోజున శ్రీ పెద్దపీరయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. లక్షలాది ప్రజలు వస్తారు. అదేవిధంగా సిద్ధయ్య స్వామి ఆరాధన వచ్చేసి పుష్యశుద్ధ సప్తమి, మన పుష్యమాసంలో సిద్ధయ్య గారి యొక్క ఆరాధన మహోత్సవాలు జరుగుతాయి. అందుకావున బ్రహ్మంగారు ఆ రోజు సిద్ధయ్య గారికి చెప్పినటువంటి విధంగా నిన్ను నన్ను మెచ్చినటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు అని చెప్పడంతో ఈయనకు మొదటి పూజ అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు స్వాముల వారి సమాధి అయిన రోజు మొట్టమొదటి సంవత్సరంలో. తర్వాత రెండోది వచ్చేసి వైశాఖ శుద్ధ దశమి అంటే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాధి అయినటువంటి రోజు. కావున మూడో పూజ వచ్చేసి మన సిద్ధయ్య స్వాముల వారిది. ఆయనది వచ్చేసి వైశాఖ శుద్ధ దశమి రోజున ವಾರಿ యొక్క ಆರಾಧನ ಮಹೋತ್ಸವ ಜరుగుతాయి. ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿರ್ತಕ್ಕಂತ ಮಾಹಿತಿಗಳನ್ನ ನಾವು ಪಡ್ಕೊಂತಾ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲಿನ ಮಾಹಿತಿ ಬಗ್ಗೆ ಶ್ರೀ ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಪರಮ ಶಿಷ್ಯನಾಗಿರ್ತಕ್ಕಂತ ಅವರು ಏನೆಲ್ಲ ಪವಾಡಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ, ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿರ್ತಕ್ಕಂತ ಒಂದು ಪವಾಡಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದನ್ನೆಲ್ಲ ಕೇಳ್ತಿದ್ರೆ ಮೈ ಜುಮ್ ಅನ್ಸ್ತಕ್ಕಂಥದ್ದು. ಇವು ಯಾವ ರೀತಿ ಇದೆಲ್ಲ ನಡೀತಾ ಏನೆಲ್ಲ ಯಾವ ರೀತಿ ನಡೆತು, ಈ ಸಮಾಧಿ ಯಾವ ರೀತಿ ಜಾಗ ಬಿಡ್ತು ಪಕ್ಕಕ್ಕೆ, ಜೀವ ಸಮಾಧಿ ಪಕ್ಕಕ್ಕೆ ಜರುಗಿದೆ ಅಂದ್ರೆ ನಂಬೋದಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನೋಡ. ಇನ್ನು ಹಲವಾರು ಮಾಹಿತಿಗಳನ್ನ ನಾವು ಪಡ್ಕೊಂತ ಹೋಗೋಣ ಈ ಸ್ವಾಮಿಗಳ ಹತ್ರ. ಇಲ್ಲಿ ಬ್ರಹ್ಮಣ್ಣವ್ರಿಗೆ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಏನನ್ನ ಕೊಡುಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಏನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಬಂದ್ಮೇಲೆ ಸ್ಥಳದ ಒಂದು ಮಾಹಿತಿಯನ್ನ ಪಡ್ಕೊಂತ ಕೆಲವರು ಹೇಳಿದ್ರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಪರಮ ಶಿಷ್ಯರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಿದ್ದಯ್ಯನವ್ರಿಗೆ ಹಲವಾರು ಕೊಡುಗೆಗಳನ್ನ ಕೊಟ್ಟೋಗಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಅವ್ರು ಉಪಯೋಗಿಸ್ತಕ್ಕಂಥ ವಸ್ತುಗಳನ್ನ ಕೊಟ್ಟೋಗಿದ್ದಾರೆ. ಅದು ಯಾವುದು ವಸ್ತು ಅಂತಕ್ಕಂಥದ್ದು ಈ ಸ್ವಾಮಿಗಳ ಮುಖಾಂತರನೇ ನಾವು ಕೇಳೋಣ. ಸ್ವಾಮಿ, ಈ ವೀರಬ್ರಹ్మేంద్ర స్వామిల వారు సిద్ధయ్యనವ್ರಿಗೆ ಕೊಡುಗೆಗಳು ఇచ్చిండారంట. ఏమది? ಕ್ಷಮಿಸಿ, ದಯವಿಟ್ಟು ನಮ್ಗೆ ತೆಲುಗು ಅಷ್ಟೊಂದು ಶುದ್ಧವಾಗಿ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ, ಆದ್ರೂ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಮಾತಾಡ್ತೀವಿ. ಅದು ಎಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ಆ ಅದ್ಭುತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಸ್ತು ಏನದು ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳ ಮುಖಾಂತರ ತೋರ್ಸೋದಕ್ಕೆ ಮುಂದಾಗಿದ್ದೀವಿ. ಬನ್ನಿ, ಅದೆಲ್ಲರೂ ದರ್ಶನ ಪಡ್ಕೊಳ್ಳಿ. ಸ್ವಾಮಿಗಳ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಿ ನಾವು ಇವತ್ತು ಅದನ್ನ ನೋಡ್ತಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಎಲ್ಲರೂ ಧನ್ಯ ಅಂತ ನಾವ್ ಹೇಳೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀರಿ. ಬನ್ನಿ. ಇವತ್ತು ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದ್ರೇನೆ ಮೈ ರೋಮಾಂಚನ ಅಂತಕ್ಕಂಥದ್ದು. ಇವತ್ತು ಅಪಾರವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಏನು ನಮ್ ವರ್ಣನೆ ಮಾಡಕ್ಕೆ ಆಗ್ತಿಲ್ಲ, ಅಪಾರವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಜಾಗಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ.
ಶ್ರೀ ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಕಾಲಜ್ಞಾನಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಯೋಗದಂಡ ಯೋಗ ಮುದ್ರಿಕೆ ಅವರು ರಚನೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಕಾಲಜ್ಞಾನವನ್ನ ನಾವು ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಳಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ದೀವಿ. ಇವತ್ತು ಈ ಸ್ವಾಮಿಗಳ ಮುಖಾಂತರ ನಾವು ಅದನ್ನೆಲ್ಲ ನೋಡೋಣ ಬನ್ನಿ. అవి రెండు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారికి బహుకరించినటువంటి పాదరక్ష. అవి రెండు పాదుకలు అక్కడ ఉండేటువంటివి. ఆ పైకి చక్కగా నిలబెట్టింది స్వాముల వారు యోగ దండము. ఇది వచ్చేసి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ధరించినటువంటి శిఖాముద్రిక. శిఖాముద్రిక అంటే అది చేతికి వేలికి ధరించేటువంటిది కాదు. శిఖా అంటే తలపైనటువంటి కొప్పు. ఆ కొప్పులో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ యొక్క శిఖాముద్రికను ధరించేటువంటి వాడు. ఈ యొక్క వజ్రాలు కూడా బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఇచ్చినాడు. ఇది వచ్చేసి విష్ణుశాలిగ్రామం అంటారు దీన్ని. ఇది వచ్చేసి అర్ధనాగేశ్వరుడు, అంటే ఒక పక్క ఒక రంగు ఉంటది, మరో పక్క ఒక రంగు ఉంటది. శివపార్వతులని దీన్ని అర్థం. ఈ వస్తువులు కూడా బ్రహ్మంగారి సిద్ధయ్య గారికి ఇచ్చినాడు. ఇది మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని రాసినటువంటి తాళపత్ర కాలజ్ఞానం ఇది. ఇటువంటి మొత్తము 16 ಗ್ರಂಥಾಲು ಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿ ವಾರಿಗೆ ಇಚ್ಚಿನಾಡು. ನೋಡಿ ಇದೇ ಒಂದಿತ್ತು ಕಾಲಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಗಳನ್ನ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖಾಂತರ ವಿಶೇಷವಾಗಿ ಮಾಹಿತಿಗಳನ್ನ ಕೊಡ್ತಾ ಹೋಗ್ತಿದ್ವಿ. ಇವತ್ತು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ತಾಳೆಗರಿ ಕಾಲಜ್ಞಾನವನ್ನ ಬರೆದಿರ್ತಕ್ಕಂಥ ತಾಳೆಗರಿ ನೀವು ನೋಡ್ಬೋದು ಸಾಕ್ಷಿ ಸಮೇತವಾಗಿ. ನಾವು ಕಾಲಜ್ಞಾನ ಇದೆಲ್ಲ ಬುರುಡೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. ಕೆಲವೊಂದು ಕಾಲಜ್ಞಾನದಲ್ಲಿ ಕೆಲವೊಂದು ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ನೋಡ್ತಕ್ಕಂಥವ್ರು ಕಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಕಾಲಜ್ಞಾನ ಬುರುಡೆ ಅಂತ ಕೇಳ್ತಕ್ಕಂಥವ್ರು, ಕಾಲಜ್ಞಾನ ಸುಳ್ಳು ಅಂತ ಹೇಳ್ತಕ್ಕಂಥವ್ರು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಿದ್ರು. ಇವತ್ತು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಅವರೇ ಕೈಯಿಂದ ಬರೆದಿರ್ತಕ್ಕಂಥ ಕಾಲಜ್ಞಾನವನ್ನ ನೀವು ನೋಡ್ಬೋದು. ಇಲ್ಲಿ ಸಾಕ್ಷಿ ಸಮೇತವಾಗಿ ತಾವುಗಳು ఇది మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క రాసినటువంటి అక్షరాలు ఇవి. ನೋಡಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಅಕ್ಷರ ಬರೆದಿರುವುದನ್ನು ಕೂಡ ನಾವು ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಗಮನಿಸಿ ನೋಡ್ಬೋದು. ಇವತ್ತು ನಾವು ಇದನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಿದ್ದೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವುಗಳೇ ಭಾಗ್ಯವಂತರು ಅಂತಾನು ಕೂಡ ಅನ್ಕೋಬಹುದು. మొత్తం మిగతాటన్నీ కూడా ఆ బాక్స్ లో ఉంటాయి. ಇನ್ನು ಹಲವಾರು ಕಾಲಜ್ಞಾನಗಳು, ಕಲಿಯುಗಕ್ಕೆ ಸಂದೇಶವನ್ನ ತಿಳಿಸ್ತಕ್ಕಂಥ ಕಾಲಜ್ಞಾನಗಳು, ಕಲಿಯುಗದ ಅಂತ್ಯದ ಬಗ್ಗೆ, ಕಲಿಯುಗದ ಆಗು ಹೋಗುಗಳ ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಾಹಿತಿಗಳನ್ನ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಶ್ರೀ ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು. ಆ ಕಾಲಜ್ಞಾನವನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಬರೆದು ತಿದ್ದಿ ಅದನ್ನ ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು, ಆ ಪೆಟ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು ನೀವು ನೋಡ್ಬೋದು. ಅದು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯರಿಗೆ ತೋರಿಸಲ್ಲ ಅಂತ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿಂದನೇ ನಾವು ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಅದರ ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ನಾವು ಇಷ್ಟಪಡ್ತೀವಿ. ఇది వచ్చేసి దాని దగ్గర సిద్ధయ్య స్వాముల వారు సమాధి అయ్యేటప్పుడు 1735 సంవత్సరంలో స్వాముల వారు సమాధి లోపలికి వెళ్ళేటప్పుడు వెలిగించినటువంటి అఖండ జ్యోతి, మంచి నీటితో వెలిగించినాడంటే అప్పుడు స్వాముల వారు దానిని. ఎప్పటికీ ఆరిపోదు ಜ್ಯೋತಿ. ನೋಡಿ ಆ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಜೀವ ಸಮಾಧಿ ಹತ್ರನೂ ಕೂಡ ದೀಪವನ್ನ ಹಚ್ಚಿ, ಅವಾಗ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಆಗಿನ ಕಾಲಕ್ಕೆ ಹಚ್ಚಿರ್ತಕ್ಕಂಥ ದೀಪ ಈಗಲೂ ಕೂಡ ಉರಿತಾ ಇದೆ. ಸಿದ್ದಯ್ಯನವರು ಕೂಡ ಜೀವ ಸಮಾಧಿ ಹೋಗ್ತಕ್ಕಂಥ ಕಾಲಕ್ಕೆ ಹಚ್ಚಿರ್ತಕ್ಕಂಥ ದೀಪ ಈಗಲೂ ಕೂಡ ಆರದೆ ಉರಿತಾ ಇದೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಇದೆ ನೀವು ನೋಡ್ತಕ್ಕಂಥ ಸಾಕ್ಷಿ. ನೀರಿನಿಂದ ದೀಪ ಹಚ್ಚಿರ್ತಕ್ಕಂಥದ್ದು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಮತ್ತೆ ಸಿದ್ದಯ್ಯನವರು ಕೂಡ ಅದು ಈಗಲೂ ಕೂಡ ಉರಿತಾ ಇದೆ, ನೀವು ಕಣ್ಣಾರೆ ನೋಡ್ಬೋದು. ఇవన్నీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య గారికి ఇచ్చిన తర్వాత, నైనా సిద్ధ ఇవనేటువంటివి రాబోయే కాలంలో మీకు అంతా ఎంతో ఉపయోగకరమైనటువంటివి. ఇవి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనం ఇవ్వు. ఎప్పుడు ఆ దర్శనం అంటే ఈ నవరాత్రులలో మూలా నక్షత్రం అనేటువంటిది వస్తుంది. అంటే మన దసరాకు విజయదశమికి ముందు 3 రోజుల ముందు, అప్పుడు మాత్రమే సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క
పాదుకలైతేనేమి, యోగదండము, ఆయన శిఖాముద్రిక, అఖండ జ్యోతి అన్ని కూడా ఆ రోజు మాత్రమే దర్శనం ప్రజలందరికీ, సంవత్సరానికి ఒక్క రోజు. ಇವತ್ತು ನೋಡಿ ನಾವೇ ಧನ್ಯರು, ನಾವೇ ಭಾಗ್ಯವಂತರು ಅಂತ ಆವಾಗ್ಲಿಂದ ಕೂಡ ಹೇಳ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ. ಇವಾಗ್ಲೂ ಕೂಡ ನಾವು ಹೇಳ್ತಾ ಬರ್ತಿದ್ದೀರಿ. ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖಾಂತರ ಶ್ರೀ ಪೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಮುದ್ರಿಕೆ, ಯೋಗದಂಡ, ಹಲವಾರು ಅವರ ವಸ್ತುಗಳನ್ನ ಪ್ರತಿನಿತ್ಯ ನಾವು ನೋಡ್ಬೋದು. ಇದು ನಾವು ನೇರವಾಗಿ ನೋಡ್ಬೇಕಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ವರ್ಷಕ್ಕೆ ಒಂದೇ ಸಲ ಅದರ ದರ್ಶನ ಸಿಗ್ತಕ್ಕಂಥದ್ದು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖಾಂತರ ಸದಾ ನೀವು ನೋಡ್ತಿರ್ಬೋದು. ಇವತ್ತು ನಮಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ, ಅದನ್ನ ನೇರವಾಗಿ ನೋಡ್ತಕ್ಕಂಥ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ತಿದ್ದವ್ರಿಗೆ ಸ್ವಾಮಿಗಳು ಕೂಡ ಒಂದು ಧನ್ಯವಾದಗಳನ್ನ ಅರ್ಪಿಸಿ, ಅವರು ವಂಶಿಕರು, ಸಿದ್ದಯ್ಯನವರ ವಂಶಿಕರು ನಮಗೆ ನೇರವಾಗಿ ಅದನ್ನ ದರ್ಶನ ಮಾಡಿದ್ದೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಕೂಡ ಧನ್ಯರು. ಅವ್ರಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ಒಂದು ನಮಸ್ಕಾರ ಮಾಡೋದಕ್ಕೆ ನಾವು ಇಷ್ಟಪಡ್ತೀರಿ. ಸಂತಾನ ಸಂತೋಷ. ನಮಸ್ತೆ.